ఎస్హెచ్ఓ ఏపీ ప్రేక్షకులకు నమస్కారం. మనం ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామం వింటూ ఉంటాం, లేకపోతే కొంతమంది చదువుకుంటూ ఉంటారు. సహస్రనామము అంటే ఏంటి? సహస్రనామ స్తోత్రము అంటే 1000 నామాలు, శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి 1000 నామాలు. ఈ స్తోత్రం అంతా కూడా అయిపోయిన తర్వాత ఉత్తరపీఠికలో పార్వతీదేవి సాక్షాత్తు శివుణ్ణి ఒక ప్రశ్న వేస్తుంది. ఇన్ని నామాలు అందరూ కూడా రోజు చదవలేరు కదా, దానికి ఏదన్నా సులభమైనటువంటి మార్గం ఉన్నదా, ఏదైనా ఉపాయం ఉన్నదా అని చెప్పి పార్వతీదేవి ప్రశ్నిస్తుంది పరమేశ్వరుని. అప్పుడు ఆయన ఒక శ్లోకం చెప్తారు. ఇది కూడా చాలా సుప్రసిద్ధమైనటువంటి శ్లోకమే, అందులోనే ఉంటుంది ఉత్తరపీఠికలో. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది ఈ శ్లోకం. ఇందులో ఉండేటువంటి అర్థము రహస్యము ఏమిటంటే, రామ 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 అని 3 సార్లు అంటే 1000 నామాలు, శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి 1000 నామాలు పఠనం చేసినంతటి ఫలితం వస్తుందట. అంటే 3 సార్లు గనక రామనామం చెప్పినట్లయితే విష్ణు సహస్రనామం ప్రతిరోజు చదివినంతటి ఫలితం వస్తుంది. అంత మహిమ కలిగినటువంటిది రామనామం అని చెప్పి పరమేశ్వరుడు సాక్షాత్తుగా పార్వతీదేవికి ఉపదేశించారు. ఇది ఎట్లాగవుతుందండి అనంటే, సంస్కృతంలో సంఖ్యాశాస్త్రం అని చెప్పినని ఉంటుందండి. ఏదైనా ఒక లెక్క వేయటానికి ఇటువంటి వాటికి ఎలా చెప్పాడు పరమేశ్వరుడు అంటే, మనం అక్షరాలు 5 వర్గాలుగా విభజించుకుంటాం కదా, హల్లుల్ని విభజించి చూసుకునేటప్పుడు యా రా లా వా అనేటువంటిది యవర్గు కిందకు వస్తుంది. అందులో రా అనేటువంటిది 2వ అక్షరం. రా అనేటువంటిది 2వ అక్షరం. మా ఎక్కడున్నది? పాపా బాబా మా. ఆ పవర్గంలో ఉండేటువంటిది 5వ అక్షరం మా. ఇప్పుడు 2 × 5 ఎంత? 10. 10 × 10 100. 100 × 10 మళ్ళీ 1000 అవుతుంది. అంతే కదా? 2 × 5 2 × 5 2 × 5 మొత్తం కలిపితే 1000 రాలేదు. అలాగా రామ 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 అని చెప్పి 3 సార్లు అనుకుంటే సహస్రనామం మొత్తము కూడా చదివినట్లుగా అవుతుంది అని చెప్పి ఈ మంత్రంలో ఉండేటువంటి, అంటే ఈ శ్లోకంలో ఉండేటువంటి రహస్యం. మరి శ్రీ ఎందుకు చేర్చారండి ముందు? సీతమ్మ లేకుండా రాముడు ఉండడు, అందుకని అక్కడ శ్రీకారం సీతాదేవికి సంబోధించినటువంటిది అనమాట. రాముడికి సీతకి కూడా సూర్యుడి యొక్క కాంతికి ఎలా అభేదం మనం చెప్తామో, సూర్యుడి నుంచి సూర్యకాంతిని విడదీసి మనం చూపించలేము. అందుకని భాస్కరేణ యథాప్రభ అని చెప్పి కూడా అంటుంది ఆ తల్లి రామాయణంలో. రాముణ్ణి నీవు విడదీయలేవు రావణాసురా. భాస్కరుడు యొక్క కాంతి అంటే సూర్యుని యొక్క కాంతిలాగా మేమిద్దరము కూడా అవినాభావ సంబంధమే మాకిద్దరికి. ఇద్దరిని నీవు నీకు అసలు అసాధ్యమో విడదీయటానికి అని చెప్పి ఆ తల్లి చెప్పింది. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో, ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో, లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. అయితే ఈ శ్లోకంలో ఇంకా మిగిలినటువంటి అక్షరాలు చాలా ఉన్నాయి కదా అని అంటే, శ్రీరామ రామ రామ ఇతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం
రామ నామ వరాననే అని చెప్పి ఇంకా మిగిలినటువంటి పదాలు కూడా ఉన్నాయిగా, వీటికి ఏంటి అర్థము అని చెప్పంటే అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవిని కదా సంబోధిస్తూ ఉన్నది. అందుకని ఎంత చక్కగా అంటూ ఉన్నాడో చూడండి. వరాననే మనోరమే అని చెప్పి అంటూ ఉన్నారు. వరాననే అంటే శ్రేష్టమైనటువంటి ఆననము ముఖము కలిగినటువంటి ఓ పార్వతి అని అర్థం. మనోరమే అని కూడా సంబోధిస్తూ ఉన్నారనమాట పరమేశ్వరుడు ఇక్కడ. మనోరమే అంటే మనసును రంజింప చేసేటువంటి దానా ఓ పార్వతి అని చెప్పి ఇంత చక్కగా పార్వతీ పరమేశ్వరులు కూడా అర్ధనారీశ్వర తత్వంగానే మనం చెప్పుకుంటాం కదా. అయితే దీన్ని గనక మనం ప్రథమా విభక్తిలోకి తెచ్చామనుకోండి, వరాననే మనోరమే అనేటువంటిది కొంచెం గనక విభక్తులు మారిస్తే ఏమవుతుంది? వరాననః మనోరమః అని చెప్పి అవుతుంది. వరాననుడు ఎవరు? మనోరముడు ఎవరు అంటే శ్రేష్టమైనటువంటి ముఖాబ్జం కలిగినటువంటి వాడెవడు, ముఖబింబం కలిగినటువంటి వాడెవడు అంటే రామచంద్రుడు. మనస్సుని రంజింపచేసేటువంటి వాడెవడు? రామచంద్రుడు. ఆ రకంగా కూడా మనం సమన్వయం చేసుకోవచ్చు. శ్రీరామ రామ రామ ఇతి, ఈ మూడు కూడా రామ రామ శ్రీరామ రామ రామ అని చెప్పి ఇతి అంటే ఈ విధముగా రమే రామే మనోరమే, నా మనసులో ఎప్పుడు నేను దీన్నే భావిస్తూ ఉంటాను, ఈ నామాన్నే చింతిస్తూ ఉంటాను. సహస్రనామ తత్తుల్యం, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆ సహస్రనామాలతో కూడా తుల్యమైనటువంటిది ఈ రామనామము. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇక్కడ రెండు సంబోధనలు పార్వతీదేవికి పరమేశ్వరుడు వేస్తే ఆ రెండు సంబోధనలు కూడా మనం రామచంద్రుడికి కూడా సమన్వయం చేసుకోవచ్చు. ఈ విధంగా రామ 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 అని చెప్పి ఎవరైతే జపం చేస్తూ ఉంటారో వాళ్ళకి సకలార్థ సిద్ధులు కూడా లభిస్తాయి. రామనామం యొక్క మహిమ అంత గొప్పది అని చెప్పి మనం గ్రహించాలి.